Hello friends, welcome to Day Trader Telugu. Good evening. Sensex 636 points down 80,737 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 174 పాయింట్స్ డౌన్ 24,542 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 303 పాయింట్స్ డౌన్ 55,600 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ యొక్క ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ లోనే 24,850 అరౌండ్ వరకు వెళ్ళి అక్కడి నుంచి స్లోగా గ్రాడ్యువల్ గా లోయర్ హైస్ ని ఫామ్ చేసుకుంటూ 350 పాయింట్స్ దగ్గరగా కూడా ఇవాళ నిఫ్టీ ఫాల్ అయితే అయింది. కానీ ఇవాళ సో మచ్ వోలటిలిటీ స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్ లోను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవాళంతా కూడా రిపీట్ అయింది. సెన్సెక్స్ ఎక్స్పైరీ చేసిన వాళ్ళు ఇవాళ ఒక బిగ్ వోలటిలిటీ అయితే స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్ ని చూసుంటారు. వెల్ మార్కెట్స్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ డే నాకు తెలిసి ఏ కంట్రీస్ పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు అనుకుంటా. ట్రేడ్ డీల్ ని త్వరగా చేసేసుకోవాలి అనే దాంట్లో ఏప్రిల్ 9th చెప్పారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ 3 నెలలు గడువిస్తున్నాను, ఈ లోపు నాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోతే మళ్ళీ మీ మీద టారిఫ్లు వేస్తా అని. సమయం దగ్గర పడుతుంది, సుమారుగా ఇంకొక నెల రోజులు మాత్రమే ఉంది. కాబట్టి చాలా కంట్రీస్ ఇంకా క్లారిఫికేషన్స్ కోసం రాకపోతుండడం ఆర్ ప్రాబబ్లీ డిస్కషన్ స్లో అవుతుండడం యుఎస్ గవర్నమెంట్ సైడ్ నుంచే ఒక డ్రాఫ్ట్ లా చెప్పండి మీరు నాకేమి ఇవ్వగలరు, ఎంత డిస్కౌంట్ మీరు ఇస్తారా, ఎంత కొనుక్కుంటారు యుఎస్ నుంచి, ట్రేడ్ డెఫిసిట్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేలా యుఎస్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా డేటా ఆర్ డాక్యుమెంట్స్ వేరే కంట్రీస్ కి వెళ్తున్నాయని, సో దట్ వాళ్ళు రాకపోయినా యుఎస్ఏ ముందుకు వెళ్లి డీల్ ని ఫైనల్ చేసుకోవాలనుకుంటుందని ఇలా డేటా అయితే కనిపిస్తుంది. ఇది ఎలా అంటే మీరు ఒక షాప్ కి వెళ్లి బార్గెన్ చేశారనుకోండి, లాస్ట్ కి అది ఎలా అయినా అమ్మేయాలని షాప్ వాళ్ళనుకుంటే ఇదంతా కాదు మీరు ఏమిస్తారో చెప్పండి అని అడుగుతారు కదా. గతంలో ఉంటున్న టర్మ్స్ కంటే ₹1 వీళ్ళకి అడ్వాంటేజ్ వచ్చినా అది యుఎస్ గెలిచినట్టే. కాబట్టి ఏది లేకపోవడం కంటే ఏదో ఒకటి తెచ్చుకోవడం బెటర్ అనే స్టేజ్ కి ప్రెసెంట్ యుఎస్ వెళ్తూ ఆ డెడ్ లైన్ వరకు వెళ్లి మళ్ళీ టారిఫ్లు వేసి మళ్ళీ దానికి ఇంకొక డెడ్ లైన్ ఇస్తే ఇప్పటికే ఉంటున్న బ్యాడ్ నేమ్ ఇంకా కొంచెం పెరిగిపోతుందనే ఒక థింకింగ్ తోనేమో కానీ ట్రంప్ ఈసారి ఇతర నేషన్స్ కంటే డెడ్ లైన్ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు. సో ప్రాబబులీ ట్రేడ్ టారిఫ్స్ ఎక్స్టెండ్ అయ్యి ఇంకా ప్రొలాంగ్ అయ్యే స్కోప్ దిస్ యుఎస్ యాక్షన్ నాకైతే కనిపించట్లేదు. ప్రాబబులీ ఇదే మెయిన్ రీజన్ అయ్యుండొచ్చు. ఇవాళ మార్కెట్ పడినా గమనించండి, విక్స్ కూడా పడింది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా పాయింట్. ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని ఉండాలి. ఇప్పటికే ద మైండ్ సెట్ ఆఫ్ ద ట్రంప్ డెడ్ లైన్ వస్తుండే దానికంటే ముందే కంట్రీస్ అన్నిటికి కూడా మీరు ఏమి ఇవ్వగలరో చెప్పండి, ఫైనలైజ్ చేసుకుందాం అనేలా ముందుకు వెళ్తూ ఉండడం, యుఎస్ ముందుకు వెళ్తూ ఉండడం. ఇది ఎక్స్టెండ్ చేయాలనే థింకింగ్ లో యుఎస్ లేదు, ట్రేడ్ టారిఫ్స్ ఎక్స్టెండ్ అవ్వాలనే ఆలోచనలో యుఎస్ లేదనేలా మనకి అర్థమవుతుంది. ఇది మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ వే. పర్టికులర్ గా ఇలా యుఎస్ నుంచి ఏ దేశాలకు వెళ్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు పబ్లిష్ చేసిన డేటా ప్రకారం యూరోపియన్ యూనియన్, జపాన్, వియత్నాం అండ్ ఇండియా మొదటి వరుసలో ఉన్నాయని, వీళ్ళతో ట్రేడ్ డీల్ ఫస్ట్ క్లియర్ అయ్యే అవకాశం ఉందనేలా డేటా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ జూన్ 6th వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ గా మారే అవకాశం ఎస్బీఐ రీసెర్చ్ వాళ్ళు చెప్తున్నట్టు జరిగితే 100% ఛాన్స్ ఉంటుంది. ఎస్బీఐ రీసెర్చ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్స్ కాదు 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేయబోతుంది జూన్ 6th అని చెప్తున్నారు. మార్కెట్ అంతా ఎక్స్పెక్ట్ చేసింది 25 బేసిస్ పాయింట్స్, 50 బేసిస్ పాయింట్స్ కానీ కట్ చేసిందంటే మాత్రం మార్కెట్స్ రిలేటెడ్ గా ఒక బిగ్ న్యూస్ అయితే అవుతుంది పాజిటివ్ సైడ్. సో కాబట్టి జూన్ 6th 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తే నార్మల్, 50 చేస్తే సూపర్ పాజిటివ్, అసలు ఏది చేయకపోతుంటే నెగిటివ్ అన్నది మనం గుర్తుంచుకోవాలి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఒక ట్రెండ్ మోస్ట్లీ నెగిటివ్ గా మనకేం కనిపించదు. ఇవాళ మార్కెట్స్ మనం నెగిటివ్ ఉన్నాయని, కానీ మెజారిటీ ఆఫ్ మార్కెట్స్ అంతా కూడా గ్రీన్ సైడ్ కనిపిస్తాయి ఆర్ నెగిటివ్ సైడ్ కనిపిస్తున్నవి కూడా చాలా మైనర్ గా కనిపిస్తాయి. సో ఇవి మనం మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడగలిగే అంశాలు. ఆర్బీఐ రిలేటెడ్ గా 50 బేసిస్ పాయింట్స్ కట్ రావడం, ట్రంప్ తనకు తానే ఈ ఫైనలైజేషన్ చేయడానికి ముందుకు వెళ్తూ మీరు రాకపోతే నేనే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను మీ దగ్గర నుంచి ఆఫర్ అనేలా ఫైనలైజ్ చేయడానికి అర్జెన్సీ ట్రంప్ సైడ్ నుంచి కనిపిస్తుండడం, ఈ రెండింటిని మనం పాజిటివ్ గా చూడాలి. వెరాజ్ నెగిటివ్ ఏంటంటే యుఎస్ వాళ్ళు ట్రంప్ రీసెంట్ గా 50% టారిఫ్ స్టీల్ అండ్ అల్యూమినియం మీద వేస్తా అన్నారా, దానికి యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి మరి మేము కూడా దీనికి రెస్పాండ్ అవుతాం, స్ట్రాంగ్ గా మీ మీద కూడా మేము టారిఫ్లు వేస్తాం అనేలా స్టేట్మెంట్స్ చేస్తుండడం. ఓఈసిడి వాళ్ళు, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు వార్న్ అయితే చేస్తున్నారు. ట్రంప్ ఇలా పదే టారిఫ్ల గురించి ఎత్తి అన్సర్టనిటీ క్రియేట్ చేస్తే గ్లోబల్ గ్రోత్ స్లో అవుతుందని, వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా ఇలా టారిఫ్లు వేస్తూ తీస్తూ ఉంటే ఇప్పుడు చెయ్యాలా లేకపోతే కొద్ది రోజులు ఆగాలని వాళ్ళు వెనక్కి తగ్గితే మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకురావడం కష్టమని గ్లోబల్ గ్రోత్ ని ట్రంప్ ఇంపాక్ట్ చేస్తున్నారనేలా స్టేట్మెంట్స్ చేశారు. ఇది ఒక కన్సర్న్. దీంతో పాటు రీసెంట్ గా ఉక్రెయిన్ వాళ్ళు రష్యా మీద దాడి చేశారు కదా డ్రోన్స్ తో, సర్ప్రైజ్ గా రష్యా వాళ్ళు ఇప్పుడు దానికి బదులు తీర్చుకుంటున్నారు. ప్రాబబ్లీ ఇది దగ్గరలో ఎండ్ అయ్యేలా అయితే కనిపించట్లేదు రష్యా యుక్రెయిన్ అన్సర్టనిటీ అయితే. అండ్ రీసెంట్ గా ట్రంప్ సైడ్ నుంచి పదే టారిఫ్ల మాట వినిపిస్తూ ఉంది. కాబట్టి ఈ జూన్ 18th కూడా బిగ్ పాజిటివ్ స్టేట్మెంట్స్ మనకి ఫెడ్ సైడ్ నుంచి కనిపించే ఆస్కారం తక్కువ. ఏదైనా ఒక పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనం ఆర్బీఐ దగ్గర నుంచే. జూన్ 6th జూన్ 18th ఫెడ్ ఒక అప్డేట్ ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ ఎఫ్ఐఎస్ రీసెంట్ డేస్ లో సెల్లర్స్ గా కనిపిస్తున్నారు. ఈవెన్ నిన్నటి ట్రేడింగ్ సెషన్ లోనూ సెల్లర్స్ గా ఉన్నారు. స్ట్రాంగ్ డిఐఎస్ ఒక
ట్రాక్షన్ తో మార్కెట్ పాస్ అయింది. ఇవాళ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో కొంత స్టెబిలిటీ మనకు కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో ఎక్కడ మనకి డ్రాప్ కనిపించట్లేదు. హోప్ఫుల్లీ ఈ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ టెంపరీగా ఉండి ఇది ఎండ్ అవుతుంటే మార్కెట్స్ కి కొంత స్టెబిలిటీ దొరుకుతుంది. బట్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఇండియన్ జీడిపి డేటా, ఇండియన్ జిఎస్టీ డేటా అండ్ గతంలో ఉంటున్న ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ రిలేటెడ్ వస్తున్న డేటా, కంపెనీస్ పోస్ట్ చేసిన నెంబర్స్ నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. అవి అన్ని కూడా మార్కెట్స్ ని పాజిటివ్ సైడ్ నిలుపుతూ ఉన్నాయి. దీనికి ఒక ఆర్బీఐ రేట్ కట్ యాడ్ అయి గ్లోబల్ కు ఉంటున్న ఈ ట్రేడ్ టెన్షన్స్ అన్ని క్లియర్ అయితే ఈవెన్ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ అలా కొనసాగుతున్న గ్లోబల్ మార్కెట్స్ కి వాటితో పాటు అండ్ వాటికంటే కొంత అడిషనల్ గానే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి ఎడ్జ్ అయితే ఉంటుంది. అండ్ షార్ట్స్ కూడా 80% అబోవ్ ఎఫ్ఐఎస్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్ అంతా నెగిటివ్ గానే చూస్తున్నారు. ఈ చిన్న పాజిటివ్ అప్డేట్ వచ్చినా షార్ట్ కవరింగ్ తో మార్కెట్ బాగా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ పాజిటివ్. ఇఫ్ ఇన్ కేస్ గ్లోబల్ గా ఓవర్ నైట్ ఏదైనా ట్రేడ్ టెన్షన్స్ సివియర్ గా డెవలప్ అయినా ఏదైనా సర్ప్రైజ్ నెగిటివ్ ఎలిమెంట్స్ మార్కెట్ లోకి అరైజ్ అయినా అవి మార్కెట్స్ ని డిస్టర్బ్ చేస్తాయి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా పాయింట్స్ ని కనెక్ట్ చేస్తూ ఇలా కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మార్కెట్ లో ఉన్న స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు గోల్డ్ ప్రైజెస్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో పడబోతున్నాయని, 15% దగ్గరగా పడతాయని క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు వార్న్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి సంబంధించిన గోల్డ్ మొత్తం అమ్మేశారని, బట్ వాళ్ళ మల్టీ అసెట్ ఫండ్స్ ఉంటాయి కదా, అందులో ఖచ్చితంగా వీళ్ళు గోల్డ్ ఆర్ సిల్వర్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి కాబట్టి యాజ్ పర్ సెబీ నార్మ్స్ 10% దగ్గరగా సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారని, ఇదంతా మీడియం టర్మ్ రిలేటెడ్ గా మాట్లాడుతున్నారు. వెరస్ లాంగ్ టర్మ్ లో గోల్డ్ బాగానే పెరుగుతుంది కానీ మీడియం టర్మ్ లో మాత్రం 12 to 15% కరెక్షన్ గోల్డ్ ప్రైస్ లో కనిపిస్తుందని అండ్ సిల్వర్ లో డబ్బులు పెట్టారన్నానా, దాని పెట్టడానికి కూడా ప్రధానమైన కారణం కమింగ్ టైమ్స్ లో పడితే గోల్డ్ కంటే సిల్వర్ పెద్దగా పడదనేలా ఒపీనియన్ తోనే వాళ్ళు అందులో ఇన్వెస్ట్మెంట్స్ చేశారని అప్డేట్స్ అయితే చేశారు. దీని రిలేటెడ్ గా ఉంటున్న ఫుల్ ఇంటర్వ్యూ లింక్, క్వాంట్ రిలేటెడ్ గా ఉంటున్న లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. మీకు ఒకవేళ ఫ్రీ టైం ఉండి ఇది వినాలనుకున్నా వినొచ్చు. బట్ ఎందుకు గోల్డ్ కంటే సిల్వర్ రిలేటెడ్ గా చాలా మంది ఎక్స్పర్ట్స్ మొగ్గు చూపుతున్నారు, సిల్వర్ రిలేటెడ్ గా ఎందుకంత ట్రాక్షన్ పెరుగుతుంది గోల్డ్ తో పోలిస్తే రీసెంట్ టైమ్స్ లో అన్న లాజిక్స్ ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. గోల్డ్ టు సిల్వర్ రేషియో అని వేరియస్ ప్రాస్పెక్ట్స్ ని మాట్లాడుకుంటూ సిల్వర్ రిలేటెడ్ గా లాజిక్స్ ని మనం మాట్లాడుకున్నాం. ఈ వీడియో లింక్ కూడా ఉంటుంది, గమనించండి. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే May 28th వీళ్ళు అఫీషియల్ గా ఎక్స్చేంజెస్ కి చెప్పింది June 3rd అంటే ఇవాళ వీళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారని. సో మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే ఫండ్ రైజింగ్ లో బిగ్ పీపుల్ పార్టిసిపేట్ చేస్తారు. పర్టికులర్ గా ఎస్ఎంబిసి వాళ్ళు, సుమిటోమో మిట్సీ బ్యాంకింగ్ కార్పొరేషన్ వాళ్ళు కంట్రోలింగ్ స్టేక్ ఎస్ బ్యాంక్ లో తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. అండ్ ఎస్ బ్యాంక్ వాళ్ళు కూడా అలాంగ్ విత్ అదర్ బ్యాంక్స్ వాళ్ళ దగ్గర వాటాలు ఉన్నాయి కదా, ఎస్బీఐ అండ్ ఇంకొంతమంది ప్రైవేట్ బ్యాంక్స్ దగ్గర వాళ్ళందరూ వాటాలు నమ్మి వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. సుమిటోమో మిట్సీ బ్యాంకింగ్ కార్పొరేషన్ వాళ్ళు జపాన్ కి సంబంధించిన ఈ లెండర్ ఏమో కంట్రోలింగ్ స్టేక్ తీసుకుంటారు. ఇది ఎస్ బ్యాంక్ ఒక గ్రోత్ నే మారుస్తుందనేలా స్టాక్ లో మనకి రీసెంట్ టైమ్స్ లో చాలా మంచి జంప్ అయితే కనిపించింది. బట్ ఇవాళ ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి ఒక క్లారిఫికేషన్ వచ్చింది. ఆ దాంట్లో సుమిటోమో బ్యాంకింగ్ కార్పొరేషన్ వాళ్ళు కంట్రోలింగ్ వాటా కొంటారనేలా ఏదైతే డేటా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో సర్క్యులేట్ అవుతుందో అవి ప్రెసెంట్ కంక్లూజన్ అవ్వలేదని, కంక్లూజన్ అయితే వీళ్ళే ఎక్స్చేంజెస్ కి చెప్తారని, కాబట్టి ఆర్టికల్ లో ఉంటున్న దాని రిలేటెడ్ గా వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడలేరనేలా ఎస్ బ్యాంక్ వాళ్ళు క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఆ క్లారిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా స్టాక్ లో మనకి ఫాల్ అయితే కనిపించింది. ఏ డీల్ అయినా సరే కంప్లీట్ అయ్యాకే చెప్తారు ఎక్స్చేంజెస్ కి చెప్పక ముందే బయట వచ్చిన ఆర్టికల్ కి అవును నిజమే ఆర్టికల్ లో చెప్పింది కాబట్టి డీల్ అయిపోయిందనేలా రూమర్ కి వెరిఫికేషన్ గా ఎప్పుడు కూడా కంపెనీస్ అంత ఈజీగా రెస్పాండ్ అవ్వో. డిస్కషన్స్ లో ఉన్నాం, ఫైనల్ అయ్యాక మేమే ఎక్స్చేంజెస్ కి చెప్తామని జెనరిక్ ఆన్సర్ ఇస్తారు. సేమ్ అలాంటి జెనరిక్ ఆన్సరే ఇక్కడ కనిపిస్తుంది. ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్, ఇంకా అలాంటి స్టేట్మెంట్స్ ఏం మేము తీసుకోలేదు అనేలా ఎస్ బ్యాంక్ వాళ్ళు ప్రెసెంట్ ఆ న్యూస్ ని మార్కెట్ బిలీవ్ చేస్తూ రీసెంట్ టైమ్స్ లో పైకి తీసుకువెళ్లిన న్యూస్ ని నో అని ఆన్సర్ ఇస్తూ ఉండడం స్టాక్ లో ఇవాళ బిగ్ బ్లాక్ డీల్ 2022 crores విలువ చేసే బ్లాక్ డీల్ అయితే హ్యాండ్స్ అయితే మారింది. సో ఆ డీల్ జరగకపోతే రీసెంట్ టైమ్స్ లో పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి కంట్రోలింగ్ స్టేక్ గురించి మాట్లాడుతున్నాను. దానికి లాజిక్ ఉండదు కాబట్టి ప్రాబబుల్లీ ఇవాళ కొంత ప్రెషర్ కనిపించింది. బట్ ఎస్ బ్యాంక్ వాళ్ళు ఇవాళ జరిగే బోర్డ్ మీటింగ్ లో ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటే డబ్బులు పెట్టడానికి మిడిల్ ఈస్ట్ అండ్ జపాన్ కి సంబంధించిన లెండర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారనేలా కూడా బ్లూంబర్గ్ వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా క్లారిఫికేషన్స్ అయితే ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా రావట్లేదు, ఫుల్ ఆఫ్ స్పెక్యులేషన్ కనిపిస్తుంది. బోర్డ్ అఫీషియల్ గా కన్ఫర్మేషన్ ఇవ్వాలి. యాజ్ ఆఫ్ నౌ ఆ కన్ఫర్మేషన్ అయితే మనకి లేదు. బోర్డ్ మీటింగ్ రిలేటెడ్ గా రూమర్స్ రిలేటెడ్ గా వెరిఫికేషన్ గురించి మాత్రమే అప్డేట్స్ అయితే కనిపించాయి. సో ఎస్ బ్యాంక్ కు సంబంధించిన ఇన్వెస్టర్స్ బోర్డ్ మీటింగ్ ఒక అవుట్కమ్ కోసం అయితే చూడాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ అదానీ పోర్ట్స్ వాళ్ళకి సంబంధించిన బిజినెస్ అప్డేట్ ని షేర్ చేశారు. మే మంత్ కి సంబంధించి బానే ఉంది. కార్గో వాల్యూమ్ 17% దగ్గరగా ఇంప్రూవ్ అయ్యాయి. కంటైనర్ వాల్యూమ్, డ్రై కార్గో
గురించి చెప్తున్నాను. ఓవరాల్ కంటైనర్ వాల్యూమ్స్ 22% దగ్గరగా ఇంక్రీజ్ అయ్యాయి. ఓవరాల్ డేటా బాగుంది. నెక్స్ట్ రైట్స్ వాళ్ళకి 28 crore 50 lakhs విలువ చేసే గుజరాత్ అర్బన్ ప్రాజెక్ట్ లభించిందని, నెక్స్ట్ 60 months లో ఇది కంప్లీట్ చేస్తారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది కదా, పెద్ద మొత్తంలో వాటాని ఎగ్జిట్ అవుతున్నారు ప్రమోటర్స్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్. ఇప్పుడు ఆప్టస్ వాల్యూ హౌసింగ్ రిలేటెడ్ గా కూడా ఇవాళ స్టాక్ 10% దగ్గరగా పడ్డానికి ప్రధానమైన కారణం 9.8% దగ్గరగా వాటాని ప్రమోటర్స్ అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉండడం. కంపెనీకి సంబంధించిన ప్రమోటర్ అయిన వెస్ట్ రిడ్జ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు 9.8% వాటాని 1495 crore బ్లాక్ డీల్ లో ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నిస్తుండడం. వాళ్ళు పెట్టిన ఫ్లోర్ ప్రైస్ 305 రూపీస్ అవుతూ ఉండడం, ఎగ్జాక్ట్లీ 10% డిస్కౌంట్ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ తో ఇవాళ స్టాక్ లో ఈ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. సిమిలర్ గా ఇవాళ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా కూడా బిగ్ ఫాల్ అయితే కనిపించింది కదా. దీనికి కూడా ప్రధానమైన కారణం ఇవాళ బ్లాక్ డీల్ 731 crores విలువ చేసే షేర్స్ అయితే ఎక్స్చేంజ్ అయ్యాయి. 14,22,00,000 ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్స్ ఇవాళ ఎక్స్చేంజ్ అయ్యాయి. 3.23% ఈక్విటీ హ్యాండ్స్ అయితే మారింది 51 రూపీస్ 40 పైస్ లెక్కన. ఎవరు సెల్ చేశారనేది ఎండ్ ఆఫ్ ద డే మనకి బ్లాక్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ లో అర్థమవుతుంది. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో చాలా ఎక్కువగా పెరుగుతున్న స్టాక్ ఇది. బట్ గుర్తుంచుకోండి, ఫ్లోట్ తక్కువగా ఉంది. ఎస్, రీసెంట్ టైమ్స్ లో నెంబర్స్ బాగున్నాయి కానీ ఫ్లోట్ 4 crore షేర్స్ దగ్గరగా మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి స్టాక్ ఇంతలా పెరగగలుగుతుంది. వెరాజ్ వీళ్ళకి ఇంకొక కొత్త ఆర్డర్ అయితే లభించింది. 92 crore 60 lakhs విలువ చేసే ఆర్డర్ ఎయిర్ స్ప్రింగ్స్ అసెంబ్లీ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిందని ఎలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు చేసే బిజినెస్ ఏంటి? మీరు ట్రైన్స్ లో ఇవి చూసుంటారు కదా, ఈ స్ప్రింగ్స్ ఇవి వీళ్ళు తయారు చేస్తారు. సో ఇంచుమించు రైల్వేస్ రిలేటెడ్ గా ఉంటున్న థీమే. బట్ చాలా మంచి నెంబర్స్ రీసెంట్ టైమ్స్ లో పోస్ట్ చేయడం, రీసెంట్ గానే స్టాక్ డబుల్ అయింది. ఆల్మోస్ట్ 2023 మార్చ్ ఆ పాయింట్ లో 360 రూపీస్ దగ్గరగా ఉన్న స్టాక్ ఇది ఇప్పుడు ఏకంగా 4000 వరకు వెళ్ళిపోయింది. మోర్ దాన్ 10 times దగ్గరగా పెరిగింది. సో ఇంత షార్ట్ పీరియడ్ లో ఇలా పెరిగినప్పుడు ఏ మాత్రం చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటున్నా చాలా టైం పాటు కన్సాలిడేషన్ ని కూడా ఇన్వెస్టర్స్ ముందుగానే అనుకొని వెళ్లాలన్నదే ఇప్పుడు ఇంతలా నేను మీకు అప్డేట్ తర్వాత కూడా ఇన్నిసార్లు మెన్షన్ చేయడానికి ప్రధానమైన కారణం. సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది ఫర్ ద రైట్ రీజన్స్. నెంబర్స్ బానే ఉన్నాయి, బట్ విత్ ఇన్ వెరీ షార్ట్ టైం స్టాక్ కూడా చాలా ఎక్సెసివ్ గా పెరిగింది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. అండ్ స్టాక్ ఒక కరెంట్ PE 44 దగ్గరగా ఉంది. నెక్స్ట్ ఏథర్ ఎనర్జీ ఉంది కదా, వీళ్ళకి సంబంధించిన రిడ్జా వెహికల్ 1 lakh units ని రీటైల్ సేల్స్ లో లాంచ్ చేసిన 1 year లో కంప్లీట్ చేసుకుందని, ఇప్పుడు వీళ్ళ ఎంటైర్ సేల్స్ లో ఈ రిడ్జా 60% సేల్స్ ని కాంట్రిబ్యూట్ చేస్తుందనేలా గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, MP, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ లో స్ట్రాంగ్ సేల్స్ కనిపిస్తున్నాయనేలా అప్డేట్స్ అయితే చేశారు. సౌత్ ఇండియాలో ఇప్పుడు నెంబర్ 1 2-wheeler గా ఏథర్ ఉందనేలా కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కి ఒకనొక టైంలో తెలంగాణలో ఉంటున్న వాళ్ళ ప్లాంట్ క్లోజ్ చేయాల్సి వచ్చిందా May 7th. పర్టికులర్ గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు May 7th 3 నెలలు క్లోజ్ చేయాలన్నారా. బట్ దానికి బదులుగా వీళ్ళు 6,75,000 ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ కట్టి దాని ఆర్డర్ ని రివోక్ చేసుకున్నారని, ఇక వాళ్ళ బిజినెస్ అక్కడ తెలంగాణ ప్లాంట్ లో మళ్ళీ రీస్టార్ట్ అయిందనేలా అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ TCS అలాగే వర్జిన్ అట్లాంటిక్ వాళ్ళు వాళ్ళ 20-year టెక్ పార్ట్నర్షిప్ ఉంది కదా TCS తో ఈ ఎయిర్లైన్స్ కి, దానితో పాటు ఇంకొక 7-year డీల్ మోడర్నైజేషన్ ఆఫ్ వర్జిన్ అట్లాంటిక్ టెక్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా AI పవర్డ్ TCS ఒక సర్వీసెస్ ని వర్జిన్ అట్లాంటిక్ ఈ ఎయిర్లైన్ వాళ్ళు పొందబోతున్నారని, ఇది TCS కి బిజినెస్ గా యాడ్ అవబోతుందని ఇలా TCS వాళ్ళైతే చెప్తున్నారు. ఫస్ట్ AI ఎంప్లాయ్ ని రేట్ గెయిన్ వాళ్ళైతే అన్వీల్ చేశారు. AI ఎంప్లాయ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఎంప్లాయ్, ఇది ఒక డిజిటల్ కోవర్కర్ లా వర్క్ చేస్తుందని, వితౌట్ ఎనీ జడ్జ్మెంట్ లాజికల్ గా మనకి సజెషన్స్ ని ఇస్తూ, ఫీడ్బ్యాక్ ని ఇస్తూ, కెరియర్ గోల్స్ పరంగా, మెంటల్ హెల్త్ పరంగా యూజ్ అవుతుందని, ఇది ఆల్రెడీ ఉంటున్న పీపుల్ కి ఇంకా స్ట్రెంగ్త్ ఇస్తుందని, వర్క్ ప్లేస్ కల్చర్ లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని వీళ్ళు లాంచ్ చేసిన ఈ కొత్త ప్రొడక్ట్ రెమో అని పేరు పెడుతున్నారు. ఈ ప్రొడక్ట్ తీసుకొస్తుందని ఎలా రేట్ గెయిన్ వాళ్ళు చెప్తున్నారు. ఎలాంటి వాళ్ళకి సిగ్నిఫికెంట్ వాటర్ ఇన్ఫ్రా ఆర్డర్స్ రాజస్థాన్ రిలేటెడ్ గా లభించాయని, వాటి వాల్యూ 1000 నుంచి 2500 కోట్లు ఉంటుందని ఎలా అప్డేట్ చేశారు. అలాగే TVS మోటార్స్ వాళ్ళు అండ్ కదమ్ మొబిలిటీ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి 500 ఎలక్ట్రిక్ వెహికల్స్ 3-wheeler ఎలక్ట్రిక్ వెహికల్స్ ని జూన్ 2025 నుంచి లాంచ్ చేయబోతున్నట్టు, TVS కింగ్ EV మ్యాక్స్ అనే వీళ్ళ 3-wheeler ఉంది కదా ఎలక్ట్రిక్ వెహికల్, 179 km రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్, బ్లూటూత్ ఎనేబుల్డ్ ది. దాంతో ఈ కదమ్ మొబిలిటీ వాళ్ళకి సంబంధించిన ఛార్జింగ్ అండ్ ట్రైడింగ్ రిలేటెడ్ గా ఉంటున్న టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తూ వెహికల్స్ ని తీసుకురాబోతున్నారనేలా TVS వాళ్ళైతే చెప్తున్నారు. వారే రెన్యూబుల్స్ వాళ్ళు 346 crore 33 lakhs విలువ చేసే సోలార్ EPC ఆర్డర్ ని 300 మెగావాట్ ఆర్డర్ ని గెలుచుకున్నట్టు, ఇది ఫైనాన్షియల్ ఇయర్ లో ఎగ్జిక్యూట్ చేస్తారనేలా అప్డేట్ చేశారు. టెక్స్మాకో రైల్ వాళ్ళు 122 crore విలువ చేసే ఆర్డర్ MRVC వాళ్ళ దగ్గర నుంచి, ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని, ట్రాక్షన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా వాటి రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు, నెక్స్ట్ 30 months లో దీన్ని కంప్లీట్ చేస్తారనేలా చెప్తున్నారు. నెక్స్ట్ కెనరా బ్యాంక్ లో పెట్టిన గోల్డ్ 59 kg గోల్డ్ మాయమైంది. ఎలా?
దొంగలు పడ్డారు. సుమారుగా 59 కేజీల గోల్డ్, అది 53,26,00,000 విలువ చేసే బంగారం, 5 లక్షలు విలువ చేసే క్యాష్ కెనరా బ్యాంక్ బ్రాంచ్ నుంచి మాయమయ్యాయని ఈ వీకెండ్ వచ్చింది కదా రీసెంట్ గా, ఆ టైంలో వచ్చి చూసేసరికి, వీకెండ్ అయి వచ్చి చూసేసరికి లాక్ పగలగొట్టిందని, షట్టర్ లాక్, విండో గ్రిల్స్ కూడా ఫోర్స్ఫుల్ గా కట్ చేయబడ్డాయని చెక్ చేసుకుంటే టోటల్ గా 1373 గోల్డ్ ప్యాకెట్స్ మాయమయ్యాయని. గోల్డ్ ప్యాకెట్స్ ఏంటి, కస్టమర్స్ గోల్డ్ ని దాచుకో ఉంటారు కదా, అండ్ గోల్డ్ ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటారు కదా, ఆ గోల్డ్ అందరూ తీసుకువెళ్లిపారని. ఇంకా 372 గ్రాములు అక్కడక్కడ పడేశారని బ్యాంక్ లో, బట్ తీసుకువెళ్లిపోయింది 59 కేజీల నెల, 5 లక్షల క్యాష్ మిస్ అయిందనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటప్పుడు పర్టికులర్ గా లాకర్ లో పెట్టుకున్న బంగారం రిలేటెడ్ గా అయితే కొంత ఎక్కువ రిస్క్ అయితే ఉంటుంది. ఎందుకంటే కట్టిన లాకర్ ఫీజ్ కి 100 టైమ్స్ మాత్రమే డబ్బులు ఇస్తారు. ఏం జరిగినా బంగారం మొత్తం కూడా బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు, బట్ పోలీసులు అండ్ బ్యాంక్ వాళ్ళు కూడా రికవరీ రిలేటెడ్ గా ప్రయత్నిస్తారు. బట్ అదంతా ఈజీ కాదు, దీనికి చాలా టైం అయితే పడుతుంది. ఇప్పుడుంటున్న అడ్వాన్స్డ్ సెక్యూరిటీ అండ్ స్ట్రాంగ్ మెజర్స్ తో కూడా బ్యాంక్ నుంచి 59 కేజీల బంగారాన్ని దోచుకు వెళ్లారంటే అంత షాకింగ్ గానే ఉంది. నెక్స్ట్ మోర్గన్ స్టాన్లే వాళ్ళు స్విగ్గీ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ నోట్ ని వాళ్ళ మార్నింగ్ రిలీజ్ చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మార్కెట్ టూ మచ్ కన్సర్న్ అయింది, క్విక్ కామర్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, జొమాటోతో పోటీ పడాలని, అంటే జొమాటోకి సంబంధించిన బ్లింకిట్ తో స్విగ్గీ ఇన్స్టామార్ట్ ని పోటీ పడాలనేలా ఎక్కువ క్యాష్ బర్న్ చేస్తున్నారు అని కన్సర్న్ తో స్టాక్ ని పడేసింది కరెక్టే. బట్ టాప్ లైన్ గ్రో అవుతుంది కదా, ఫుడ్ డెలివరీ బిజినెస్ జొమాటోతో కంపేర్ చేసుకొని స్ట్రాంగ్ గా గ్రో చేసుకుంటున్నారు. క్విక్ కామర్స్ లో కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా అగ్రెసివ్ గా ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇవన్నీ ఓవర్ ద పీరియడ్ టాప్ లైన్ లో ఇంప్రూవ్మెంట్ ని తీసుకొస్తాయి. ఎలాగో డ్యూయోపోలీ నడుస్తుంది స్విగ్గీ జొమాటోకి, ఓవర్ ద పాయింట్ వీళ్ళు కూడా ప్రైజెస్ ని ఇంక్రీజ్ చేసుకొని ప్రాఫిటబుల్ గా మారుతారు. దానికి టైం పడుతుంది, బట్ ఈ లోపు మార్కెట్ టూ మచ్ నెగిటివ్స్ నే ఫ్యాక్టర్ చేస్తుంది. కాబట్టి జొమాటోతో కంపేర్ చేస్తే వీళ్ళ క్విక్ కామర్స్ ని 25% డిస్కౌంట్ లో చూస్తూ, ఫుడ్ డెలివరీని 5% డిస్కౌంట్ లో చూస్తూ, స్టాక్ ని 405 రూపీస్ లో టార్గెట్ ని చేస్తున్నామని, అంటే ఇక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ గా ఇక్కడ పెరుగుతుంది స్టాక్ అనేలా వీళ్ళు అభిప్రాయపడుతూ రేటింగ్ ని ఇస్తూ ఉండడం. స్టాక్ ఇవాళ ఈవెన్ ఇన్ ద వీక్ మార్కెట్ పాజిటివ్ గా ఉంది. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా మా దగ్గర నుంచి ఇంకా పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి, ఇక ఫర్దర్ గా ఎలాంటి రిలీఫ్ కూడా ఏజీఆర్ డ్యూస్ పరంగా గవర్నమెంట్ సైడ్ నుంచి ఉండదనేలా యూనియన్ టెలికాం మినిస్టర్ స్టేట్మెంట్స్ చేసినట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది డైరెక్ట్ గా టెలికాం మినిస్టర్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చిందనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం. బోత్ సుప్రీం కోర్ట్ నుంచి క్లియర్ గా వచ్చేసింది అప్డేట్, మేమేం సపోర్ట్ చేయమని. సెంటర్ సైడ్ నుంచి కూడా క్లియర్ గా వడాఫోన్ ఐడియాకి సపోర్ట్ రాకపోతుండడం. ఇక మేనేజ్మెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుంది, ఇన్వెస్టర్స్ ని ఎలా తీసుకొస్తుంది, లేకపోతుంటే నెక్స్ట్ ప్రాసెస్ లో ఎలా వెళ్తాయి వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా అనేది గమనించాలి. చాలా చాలా బిగ్ ఫైనాన్షియల్ డెట్ లో అయితే వాళ్ళు ఉన్నారు. ఏ రకంగా బయటకు వస్తారు అండ్ ఏ రకంగా ఫర్దర్ ప్లాన్స్ చేస్తారో చూడాలి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.